రెండవ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ మాటను మనము సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ 600 మంది తీలను రాజుకు ముందుగా పరిచరి రాజు గిత్తీయుడగు ఇత్తయిను కనుగొని పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలములో నుండుము. కృపాసత్యములు నీకు ఎన్నో వచ్చిన చదువుతున్నావమ్మా? 18 ఇంకా ఇప్పుడు ఎన్నో వచ్చిన రన్నింగ్లో ఉంది? 20. ఆ సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసింది. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడు నగు నీవు దేవతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగూ సెలవిచ్చు, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తర్వాత యవనుడగు అబ్షాలోమును రెప్పింపమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువకు నీవు నీ దాసుడైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవకు నీ వలన నేను అనుగ్రహము నొందితిని. నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చాను. ప్రియులారా, ఈరోజు మనం చదువుకుంటూ ఉన్నటువంటి ప్రత్యేకమైన దేవుని యొక్క సందేశం ఎన్నో ఆత్మీయ సంగతులను మనకు తెలియచేస్తూ ఉందని ప్రభు పేట నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే ప్రకారంగా మరొక వాక్యం చదువుదాం. 18వ అధ్యాయము 2, 5, 12 వచనాలు. 18వ అధ్యాయము 2, జనులను 3 భాగములుగా చేసి ఒక భాగమును ఇత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచాను. 5వ వచనం. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధికారులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. 12వ వచనం. జనులు ఇశ్రాయేలు వారిని 12 అమ్మ. అందుకు వాడు యవనుడైన అబ్షాలోమును ఎవడను ముట్టకుండా జాగ్రత్త పడునని ఇక్కడ చదివినటువంటి ఈ వాక్య భాగాలను బట్టి మనము నేర్చుకోవలసినటువంటి అనేకమైన ఆత్మీయ సంగతులు పరిశుద్ధుడైన దేవాతి దేవుడు మన కొరకాయ సిద్ధపరిచి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాను. దావీదు కష్టకాలంలో ఉన్నాడు.
తన కుమారుడైన అబిషాలోము వారి వీరు చెప్పినటువంటి చెడ్డ మాటలన్నీ తన హృదయంలోనికి చేర్చుకొని తండ్రి మీద తిరుగుబాటుదారునిగా తయారయ్యాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి మీద ఆయన యుద్ధము చేయటానికి సిద్ధపడినా చాలా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో ఫిలిష్తీయుల మీద దావీదు యుద్ధము చేసి జయించి తిరిగి వచ్చేటప్పుడు కొంతమంది దావీదుతో పాటు ఫిలిష్తీయ ప్రాంతం నుండి వచ్చారు. వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే గిద్దీయుడైన ఇత్తయి. ఈ గిద్దీయుడు అంటేనేమో వారి యొక్క ఇంటికి సంబంధించినటువంటి పేరుగా మనం గమనించవచ్చు. తర్వాత ఇతని యొక్క అసలు పేరు ఇత్తయి. ఈ ఇత్తయి ఎవరంటే గాదు పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే ఫిలిష్తీయుడైన గొలియాతు ఉన్నాడు కదా, ఈ గొలియాతు గారి యొక్క ఊరు కూడా గాదు పట్టణమే అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చును. పిల్లరా, ఈ ఇత్తయి అనగా అర్థం ఏంటంటే ప్రభుతో ఉన్నవాడు అని అర్థం. ఇత్తయి అనగా అర్థం ఏంటంటే ప్రభుతో ఉన్నవాడు. వాస్తవంగా ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు? గాదు పట్టణం అనగా ఫిలిష్తీయుల దేశానికి సంబంధించినటువంటి వాడు. దావీదుతో వచ్చాడు, దావీదుతోనే ఉంటూ వచ్చాడు. సంతోషకరంగా ఇతర దేశాల నుండి దావీదుకు శత్రువులైనటువంటి వారి దేశంలో నుండి గిత్తీయుడైనటువంటి ఇత్తయి వచ్చాడు. వచ్చి దావీదు ఎదుట చాలా నమ్మకమైన వానిగా జీవిస్తున్నాడు. ఒకానొక రోజు అనుకోకుండా రాజ్యకాంక్ష కలిగిన వాడై ఇతరుల యొక్క మాటలు విని తన కుమారుడైన అబ్షాలోము తండ్రి రాజ్యాన్ని తన స్వాధీనం చేసుకోవాలని కొంతమందిని తయారు చేసుకొని దావీదు మీద యుద్ధాన్ని ప్రకటించాడు. కుమారుడు కదా, రాజ్యం కొరకు నా మీద యుద్ధాన్ని ప్రకటించాడు నా కుమారుడు. తండ్రి, నీ రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తాను అంటే నేను ఇవ్వనా? ఎందు నిమిత్తమై నా మీద ఈ విధంగా కుట్రబన్ని కొంతమందిని నాకు శత్రువులుగా ఏర్పరిచి తనకు సైన్యముగా సమకూర్చుకొని నా మీద నా కుమారుడు కుట్ర చేస్తూ ఉన్నాడని చెప్పి బాధపడుతూ ఇతను కూడా ఒక సైన్యముగా తయారై కుమారుని మీద యుద్ధానికి వెళ్లకుండా తప్పించుకొని కొండల ప్రాంతానికి పారిపోవటానికి ఇష్టపడ్డాడు. అలాగున కొండల ప్రాంతానికి పారిపోతూ అతను పయనాన్ని కొనసాగించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు మరి తన వైపు కూడా కొంతమంది నమ్మకమైన వారు ఉన్నారుగా, వారిని సిద్ధపరచుకున్నాడు దావీదు. వారిని సిద్ధపరచుకొని వారందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? ఇదిగో, దయచేసి నా కుమారుడు ఒకవేళ మీ చేతికి చిక్కినట్టయితే దయచేసి నా కుమారుని మీరు చంపవద్దు, నా కుమారుని మీరు బలహీనపరచొద్దు, నా కుమారుని మీరు ఏమాత్రం హింసించవద్దు. ఇది నా కుమారునికి కలిగిన మనసు కాదు, శత్రువులు నా మీద నా కుమారుని ఉసిగలుపుతూ ఉన్నారు. కాబట్టి మీరు నా కుమారుని విషయంలో ఏమాత్రం హాని చేయొద్దని చెప్పి ముందుగా వారికి తెలియజేసుకొని సైన్యాన్ని 3 భాగాలుగా చేశాడు. తన యుద్ధ ఉన్న సైన్యాన్ని 3 భాగాలుగా చేశాడు. మొదటి భాగం యోవాబు, రెండవ భాగం అబిష్టి, మూడవ భాగం ఇత్తయి. ఇప్పుడు యోవాబు దావీదు సైన్యంలో వ్యక్తి, అబిష్టి దావీదు సైన్యంలో వ్యక్తి. మరి ఇత్తయి
ఇత్తయి దావీదు సైన్యంలో వ్యక్తి కాదు, ఫిలిష్తియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అందు నిమిత్తం దావీదు శ్రమలో ఉన్నప్పుడు అయ్యా మీరు ఇతర దేశాల నుంచి వచ్చారు, ఇప్పుడు రాజు శ్రమలో ఉన్నాడు, దయచేసి నీ దేశానికి నువ్వు వెళ్ళిపో, నీకు ఇష్టమైంది నాకు ఇష్టమైంది నా దేశానికి తెచ్చుకున్నాను, ఇప్పటి వరకు నాతో మిమ్మల్ని ఉంచుకున్నాను, ఇప్పుడు నేను శ్రమలో ఉన్నాను, శోధనలో ఉన్నాను, దయచేసి మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి దావీదు ఇత్తయితో చెప్పినప్పుడు ఇత్తయి ఏమన్నాడు తెలుసా? రాజా, మేము నిన్ను నమ్మాము, మా దేశము నుండి మా ప్రాంతము నుండి వచ్చాము, మేము చనిపోయినా నీ కొరకు చనిపోతాం, కానీ మేము మాత్రము నువ్వు శ్రమలో ఉన్నావు, నిన్ను విడిచిపెట్టి మేము మా ప్రాంతానికి వెళ్ళము అని ఎవరు మాట్లాడారు? ఇత్తయి మాట్లాడాడు. వెంటనే అతని నమ్మకత్వాన్ని, అతని యొక్క గొప్పతనాన్ని మెచ్చుకొని దావీదు గారు ఏం చేశాడంటే, ఈ యోవాబుతో పాటు అభిష్టితో పాటు ఇత్తయికి కూడా ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని అప్పగించాడు. ఆ సైన్యానికి ఒక అమూల్యమైనటువంటి కమాండర్గా మరి దావీదు ఇత్తయిని అప్పగించినట్లుగా, సెట్ చేసినట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో నేర్చుకుంటున్నాము. ప్రియులారా, చాలా అమూల్యమైనటువంటి విషయాలు, ఎన్నో సంగతులు మరి పరిశుద్ధుడైన దేవుడు ఇక్కడ తెలియజేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు చెల్లించవలసినటువంటి అవసరం ఉన్నదని ప్రభువుపేట నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఇక్కడ ఇతని గురించి రాయబడి ఉన్నదంటే, జాగ్రత్తగా వినండి. మరొకసారి నేను చదువుతున్నాను. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13 నుంచి కొన్ని వాక్యాలు చదువుతున్నాను. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, అబ్షాలోము చేతుల నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదాము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనును, మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళుదము రండి. అబ్షాలోము వచ్చి కత్తివాత చేత మనలను చంపివేయకుడున్నట్లు, మన ప్రాంతంలో నష్టము జరగకూడనట్లు మనమే ఇక్కడి నుంచి పారిపోదాం. అంటే దావీదు యుద్ధం చేయలేడా? చేయగలడు. కానీ తన కుమారుని బట్టి నేను ఇక్కడ ఉండటం వలన మిగతా వారికి నష్టం జరగకూడదు, మిగతా ప్రజలు చనిపోకూడదు, మిగతా ప్రజలంతా క్షేమంగా ఉండాలంటే నేనే తగ్గించుకొని పారిపోవాలి, నా కుమారునికి ప్రమాదం జరగకుండా ఉండాలంటే నేనే పారిపోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజునకు నీవు సెలవిచ్చినట్లుగా చేయుటకు సిద్ధముగా నున్నాము. 16వ వచనం. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంటబెట్టుకొని కాలి నడకను బయలుదేరిన. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్బరహుకును వచ్చి బస చేసేది. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వముల నడిచేది. కెరేతీయులందరూ ఫిలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడిచిరి. ఇక్కడ మీరు గమనించండి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటండి? గాదు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడిచిరి. అంటే దావీదు రాజు నిమిత్తమై ఫిలిష్తీయులు గాదు పట్టణం నుండి ఎంతమంది వచ్చారు? 600 మంది వచ్చారు.
సరే, ఇప్పుడు దావీదు శ్రమలో ఉన్నాడు కదా. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, ఎందుకంటే మిగతా ఇద్దరు కూడా వారు నా ప్రజలు, నా ఆజ్ఞ ఎరిగిన వారు, నా పరిస్థితులు ఎరిగిన వారు, నా కొరకు ప్రాణం పెడతారు. నేను శ్రమలో ఉంటే నా కొరకు శ్రమలు అనుభవిస్తారు. కానీ ఈ యొక్క ఇత్తయి ఎవరు? గాదు పట్టణం నుండి నా మీద అభిమానంతో వచ్చినటువంటి వారు. ఎంతమంది వచ్చారు? 600 మంది వచ్చారు. ఈ 600 మందికి మరి ఇత్తయి కమాండర్గా ఉండటం జరిగింది. వెంటనే రాజు ఏం చేశాడు? గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నీ నివాసమును కోరు పరదేశివై ఉన్నావు. నీవు నీ నివాసము కోరు పరదేశివై ఉన్నావు. నువ్వెవరు? నువ్వు పరదేశివి. నువ్వు ఆ దేశంలో వాడివి కాదు. కాబట్టి దయచేసి నేను మాట్లాడే మాటలు నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఇక్కడ వాడివి కాదు, నువ్వు పరదేశివి. నేను శ్రమలో ఉన్నాను. నన్ను బట్టి పరదేశివైన నీవు శ్రమలో ఉండకూడదు. దయచేసి నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదువో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, అయ్యా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, మేము శ్రమలో ఉన్నాం, తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, మాతో నువ్వు ఈ శ్రమలో పాలు భాగస్తుడు కావద్దు అని ఈ యొక్క గిత్తీయుడైన ఇత్తయికి రాజు తెలియజేసినప్పుడు ఇత్తయి ఏమంటున్నాడు తెలుసా? 21వ వచనం. ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవను, రాజునగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజునగు నీ ఉందువు ఆ స్థలమందునే నీ దాసుడైన నేనును ఉందనని రాజుతో మనవి చేశాను. ప్రియులారా, అయ్యా నేను పరాయి దేశస్తున్నని, నువ్వు శ్రమలో ఉన్నావని, నీ మీద అభిమానంతో వచ్చిన మమ్మలను తిరిగి పంపేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు ఎక్కడ చనిపోతే మేము కూడా అక్కడే చనిపోతాం. కానీ మేము మాత్రం తిరిగి మా దేశానికి వెళ్ళం, మేము మాత్రము తిరిగి మా ప్రాంతానికి వెళ్ళం అని పట్టుదలతో మరి ఇత్తయి మాట్లాడిన విధానాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు 22వ వచనం. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను గనుక ఇత్తయుడగు ఇత్తయియును అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయేది. ఒక మంచి సమర్పణతో కూడిన మాట ఎప్పుడైతే దావీదు గారి ఎదుట ఇత్తయి పలికాడో, ఇప్పుడు ఇత్తయి కూడా ఎవరి కుటుంబంలో సభ్యులుగా మారిపోయాడు? దావీదు సైన్యం యొక్క కుటుంబంలో సభ్యుడిగా మారిపోయి వారితో ప్రయాణం చేయటం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన సమర్పణ విధానాలు మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. వారి సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండరి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోగు వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై పోయిరి. సమర్పణ. అన్యుడు దావీదు మీద అభిమానంతో వచ్చాడు. శ్రమలు సంభవించినప్పుడు నాతో నువ్వు శ్రమ అనుభవించవద్దు, దయచేసి నీ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అని ఇత్తయితో మాట్లాడినప్పుడు, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడే చనిపోతాం, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాం, మేము మాత్రం నిన్ను వదిలిపెట్టి తిరిగి వెళ్ళము అని చెప్పి అన్యుడైనప్పటికీ కూడా ఒక మంచి తీర్మానమును దావీదుట తెలియజేశాడు. కాబట్టి ఇత్తయి అనగా అర్థం ఏంటంటే ప్రభువుతో కూడా ఉన్నవాడు అని అర్థం. వాస్తవంగా భూలోకంలో రాజులను ఏమంటారు? ప్రభు అంటారు. కానీ ఆ ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థమైంది పరలోకమందు ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు. మనం ఎవరిని పూజిస్తున్నాం? పరలోకమందు ఉన్న దేవుని పూజిస్తున్నాం. కానీ ఈ భూలోకంలో ఉన్న మనుషులు ఎవరిని పూజిస్తారు? రాజులను పూజిస్తారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, ప్రభువు అనగా పూజనీయుడు. ప్రభువు అనగా పూజనీయుడు. ఇలాంటి విలువైనటువంటి
విధానము ఆ రోజుల్లో రాజు కలిగి ఉన్నాడు, ప్రభువుగా కొనియాడబడి ఉన్నాడు, పూజనీయుడిగా కొనియాడబడి ఉన్నాడు. అలాంటి రాజు యొద్దకు ఆకర్షితుడై ఈ యొక్క ఇత్తయి వచ్చి ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో మనం నమ్మిన దేవుని ఎదుట ఎల్లప్పుడూ ఒకే క్రమాన్ని కలిగి ఉండాలి. శ్రమలో ఒక రకంగా, సంతోషకరమైన పరిస్థితుల్లో ఒక రకంగా ఈ లోకంలో మనం జీవించడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. దానివలన ఈ ఇత్తయి పొందినటువంటి ఘనత ఏంటి? అంతకుముందు ఇతడు 600 మంది సైన్యముతో వచ్చినప్పటికీ కూడా ఇజ్రాయేలీలలో జనాంగములలో ఉన్నారే తప్ప తనకంటూ ఒక విలువైన హోదా రాలేదు. ఎప్పుడైతే దావీదుతో ఈ మాట చెప్పాడో అప్పుడు ఈ ఇత్తయిని దావీదు ఏం చేశాడంటే ఒక భాగానికి కమాండర్గా చేశాడు. అంటే ఇప్పుడు దావీదు దగ్గర ఎంతమంది కమాండర్లు ఉన్నారు? ఎవరెవరు? యోవాబు, అబిష్టి, ఇత్తయి. ఈ యోవాబు, అబిష్టితో పాటు సైన్య కమాండర్గా ఎవరయ్యారు? వాస్తవంగా సైన్యానికి కమాండర్లను ఎవరిని పడితే వాళ్ళని పెట్టరు. నమ్మకస్తులను మాత్రమే, దేశాన్ని కాపాడటానికి ప్రాణాలను సైతం లెక్క చేయని వారిని మాత్రమే కమాండర్స్గా పెడతారు. కానీ ఫిలిస్తీన్ల దేశస్థులు ఇజ్రాయిల్కి శత్రువులా మిత్రులా? ఇజ్రాయిల్ దేశానికి ఫిలిస్తీన్లు శత్రువులా మిత్రులా? శత్రువులే. కానీ ఇజ్రాయిల్ దేశంలో చేర్చబడి ఇజ్రాయిల్ దేశస్థులతో కలిసి ఇజ్రాయిల్ సైన్యమునకు ఒక కమాండర్గా మార్చబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఒక అన్య దేశస్థుడైన ఇత్తయి. ఇతను ఒక ఇజ్రాయెల్ దేశంలో దావీదు సైన్యంలో ఒక ఉన్నతమైన సైన్య కమాండర్గా మిగిలిపోయాడు. దైవ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే దానియేలు ఎవరు? బానిస. ఆ దేశంలో దేశ పౌరుడా? బానిస. కానీ బానిసైనప్పటికీ కూడా ఆ దేశపు రాజును ఆకర్షించుకొని ఆ రాజు యొక్క సంస్థానంలో ఇతడు ఒక గొప్ప స్థానాన్ని పొందుకునే భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతను నమ్మినటువంటి దేవుడు ఆయన ఆ స్థితిలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నట్లయితే రూతు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? రూతు మోయాబు దేశానికి సంబంధించిన వ్యక్తి. మోయాబు దేశం శాపగ్రస్తమైన దేశం. మోయాబు దేశపు వంశావళి ఎవరు? లోతు కుమార్తెలకు పుట్టినటువంటి వంశావళి. అది ఆశీర్వదించబడిన దేశం కాదు, అది శాపగ్రస్తమైన దేశం. అయినప్పటికీ కూడా ఉండటానికి తినటానికి కొదువులేని స్థితి ఒకవేళ ఆ దేశంలో ఉండవచ్చును. కానీ బెత్లెహేముకున్నటువంటి ఘనత, బెత్లెహేముకున్నటువంటి దేవుని వాగ్దానం, బెత్లెహేముకున్నటువంటి దేవుని ఆశీర్వాదం మోయాబుకు లేదు అనే వాస్తవాన్ని ఈరోజు మనం గ్రహించాలి. కానీ ఒకానొక రోజు నయోమి బెత్లెహేములో చిన్న కరువు వచ్చిందని తన ఫ్యామిలీ అంతటిని తీసుకొని మోయాబు ప్రాంతానికి వెళ్ళి ఏదో అనుభవిస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం అనుకున్నది. కానీ మోయాబు శాపం ఆమె కుటుంబాన్ని వెంబడించింది. వెంటనే ఆ మోయాబు దేశం వెళ్ళింది. 2 కుమారులకి మోయాబీయురాలనిచ్చి వివాహం చేసింది. అక్కడి నుంచి చరిత్ర ప్రారంభమైంది. తప్పమని మోయాబు దేశంలోకి వెళ్ళిన తర్వాత కుమారులకు వివాహం చేసిన తర్వాత ఆ నయోమి యజమానుడు చనిపోయాడు. తర్వాత నయోమి యొక్క 2 కొడుకులు చనిపోయారు. ఇప్పుడు మిగిలింది ఎవరు? నయోమి కోడళ్ళు. నయోమికి జ్ఞానోదయం వచ్చింది. 2 కోడళ్ళని దగ్గరకు తీసుకొని, అమ్మా మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను మరలా గర్భం ధరించి బిడ్డలను కనే మీకు నేను కుమారులను ఇవ్వలేను, కాబట్టి మీ దేశానికి వెళ్ళండి, మీ ఇష్టానుసారంగా మీరు వివాహాలు చేసుకొని హ్యాపీగా బ్రతకమని చెప్పినప్పుడు ఒక కోడలు మాత్రం అత్త మెదబొట్టుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు మాత్రం అత్తను విడిచిపెట్టి రావటానికి ఇష్టపడలేదు. నీవు మోయాబు ప్రాంతము నుంచి బెత్లెహేముకి వెళ్తావా? నేను కూడా నీతోనే వస్తాను. నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. నువ్వేమి తింటే నేను కూడా అదే తింటాను. నీ జనమే
నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి అత్తతో ఒక ఒడంబడిక చేసుకొని అత్తతో బయలుదేరి బెత్లెహేముకు వచ్చింది అన్ని జనురాలైన మోయాబు ప్రాంతానికి సంబంధించిన రూతు. రావటంతోనే ఆమె కొరకేమైనా పూల పరుపు ఏమన్నా ఉందా సిద్ధంగా? లేదు. భయంకరమైన ఆహారపు లోటు, ఏ వస్తువులు లేవు, సరైన గృహము లేదు. అయినప్పటికీ కూడా బాటసారులు వెళ్ళినప్పుడు ఎలాగైతే సర్దుకుంటారో అలా సర్దుకుంటూ ఆహారం కోసం ఎప్పటికప్పుడు పొలంలోనికి వెళ్ళి పరిగేరుకొని వాటిని తీసుకొచ్చి దంచి ఆహారం తయారు చేసుకొని తనకు తన అత్తకు పెట్టుకుంటూ దినాలు గడుపుతూ ఉన్న సందర్భంలో ఆమె నమ్మకత్వాన్ని గుర్తించి బోయాబు పొలములో పరిగెరుతున్నప్పుడు బోయాబు ఏం చెప్పాడు? పరిగె వేరుతున్న ఆ చిన్నదానికి మీరు ఆటంకపరచకుండా ఇంకొంచెం ఆమె కొరకు పరిగెను వదిలేసేయండి అని చెప్పి ఆమెను మీరు తొందరపడేదైనా అంటారేమో, ఆమె వైపు మీరేమైనా చెడ్డగా తలంపు కలిగి ఉంటారేమో, ఆమె జోలి మీరు వెళ్ళొద్దు సుమే అని చెప్పి పని వారందరికీ చెప్పుకొని బోయాజు పొలములో పని చేయించుకుంటున్నాడు. ఆ బోయాజు ఎవరు? నయోమికి బంధువు. తగిన సమయం వచ్చినప్పుడు నయోమి నన్ను నమ్మి వచ్చిన ఈ బిడ్డను నేను అన్యాయం చేయకూడదని మెల్లమెల్లగా బోయాజుకు సిద్ధపరిచి వివాహం చేసింది. ఇప్పుడు మీరు గమనించండి, ఆ బోయాజు అండ్ రూతులో నుండే వచ్చినటువంటి వంశావళి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళి. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, రూతు మోయాబు అనగా అన్ని దేశానికి సంబంధించిన స్త్రీ. కానీ అత్తను నమ్ముకొని అత్తతో కలిసి బెత్లెహేముకు రావటం ద్వారా లోకరక్షకుడైన యేసు ప్రభుని లోకములోనికి ఇచ్చిన వంశావళిలో చేర్చబడింది. కారణం నమ్మకత్వం. చెప్పండి, కారణం నమ్మకత్వం. ఎక్కడొకో బానిస అయినటువంటి దానియేలును దేవుడు ఏ స్థానంలోనికి తీసుకొచ్చి పెట్టాడు? ఒక ఉన్నతమైన అధికార స్థానంలో తీసుకొచ్చి పెట్టాడు. కారణం ఏంటి? ఆయన నమ్మిన దేవుని పట్ల తనకున్న నమ్మకత్వం. అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, రాజుల మీద, అధికారుల మీద చూపించడం ద్వారా ఆ భాగ్యాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్గా మరి ఒక వ్యక్తిని ఉదాహరణగా చూపిస్తాను. ఆయనే యోసేపు. యోసేపు ఇజ్రాయెల్ దేశంలో నుండి అన్నల కుట్ర వలన ఎక్కడికి అమ్మబడ్డాడు? ఐగుప్తుకు అమ్మబడ్డాడు. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము తొల్లుతూగుతూ ఉంది. చూడండి ప్రియులారా, ఏ ఇంట్లోనైతే యోసేపు ఉన్నాడో ఆ ఇంటి వారంతా వృద్ధి చెందటం ప్రారంభమైంది. మరి పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిని చేశాడు. అంటే రాజు తర్వాత మరి ఒక రాజుగా దేవుడు ఆ దేశంలో యోసేపుని ఆశీర్వదించాడంటే కారణం చెప్పండి? దేవుని పట్ల అతను కలిగి ఉన్న నమ్మకత్వం. దేశం కాని దేశంలో ఉన్నతమైన రాజు అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, అన్యులు వచ్చి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నారు. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన వ్యక్తులు అన్ని దేశానికి వెళ్ళి వారి నమ్మకత్వాన్ని బట్టి ఉన్నతమైన గొప్ప స్థానాన్ని అన్ని దేశంలో సంపాదించుకున్నారు. కారణం ఏంటో తెలుసా? మన దేవుడు గొప్ప దేవుడు. ఇక్కడ నుంచి వెళ్ళిన వారు కూడా ఆ గొప్పతనాన్ని అన్ని ప్రాంతాలలో ప్రచురించారు. అన్యులుగా దేవుని వాగ్దాన భూమిలోనికి వచ్చిన వారందరూ ఈ దేశంలో ఉన్న భక్తుల యొక్క మంచితనాన్ని, నమ్మకత్వాన్ని బట్టి శ్రమైన, కరువైన, ఇబ్బంది అయినా ఈ దేశంలోనే అంటగట్టబడి ఈ దేశానికి సంబంధించిన లిస్టులో చేర్చబడినటువంటి వారు వీళ్ళంతా. తర్వాత ఒక వ్యభిచారి అయినటువంటి గోడ మీద ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉంది. చెప్తారా? పెట్టండి, మెదడుకు మీద పెట్టండి. అయితే ఆ పట్టణాన్ని ఏగులు చుట్టానికి కొంతమంది ఏగులు వారు ఆ పట్టణానికి వెళ్ళారు. ఎరుకో పట్టణానికి ఏగులు వారు కొంతమంది వెళ్ళారు. రాహాబేణను గుర్తుపట్టింది. అమ్మో, వీళ్ళు సామాన్యులు కాదు, వీరు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు, వీళ్ళని మనం ఏమనకూడదు, వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చారు కదా, ఈ పట్టణాన్ని ఏదో ఒక రోజు వీళ్ళు నాశనము చేస్తారని ఆమెకు అర్థమైపోయింది. వెంటనే వారిని దాచిపెట్టింది. అయ్యా, మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా మీరు కాపాడండి అని అడుగుతుంది. ఏం పర్వాలేదమ్మా, మేము వచ్చినప్పుడు
నీ ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారము కట్టుకో, ఆ ఇంటిలో ఉన్న వారిని మేమేం చెయ్యము అని వాగ్దానం చేస్తారు. సమయం రానే వచ్చింది. యుద్ధం చేశారు, పట్టణం అంతా వారి స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ ఎర్రని దారం కట్టినటువంటి ఇంటిలో ఉన్న రాహాబు ఇంటి వారందరిని ఎక్కడికి తీసుకెళ్లారు? వాగ్దాన భూమి అయినటువంటి ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చారు. దేవుని కృపజోడు. అన్నిరాలైనటువంటి రాహాబు, వ్యభిచారి అయిన రాహాబు ఎవరిలో కలిసిపోయింది? దేవుని బిడ్డల్లో కలిసిపోయింది. ఆమె పేరు కూడా ఎవరి వంశావళిలో యాడ్ అయింది? యేసుక్రీస్తు వంశావళిలో యాడ్ అయింది. ఇప్పుడు చెప్పండి, రాహాబు అన్యజనురాలు, యేసుక్రీస్తు వంశావళిలో యాడ్ అయింది. రూతు అన్యజనురాలు, యేసుక్రీస్తు వంశంలో యాడ్ అయింది. ప్రియులారా, దేవుని యందు నమ్మకము కలిగిన వారు అన్యులైనప్పటికీ తన బిడ్డలుగా మార్చుకొని తన స్వాస్థ్యాన్ని పంచిపెట్టే కృప కలిగిన దేవుడు మనం నమ్మిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో కూడా దేవుని బిడ్డలైన వారు ఇతర దేశాలకు బానిసలుగా వెళ్ళినప్పుడు వారు నమ్మిన దేవుని యొక్క నమ్మకమైన సాక్ష్యాన్ని ఆ ప్రాంతంలో కాపాడుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో కలిసిపోయే విధంగా దేవుడు వారిని ఆశీర్వదించలేదా? అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలమైన మనము కూడా నమ్మకస్తులుగా జీవించినప్పుడు మనల్ని దేవుడు తీసుకెళ్ళి ఏ రాజ్యంలో కలుపుతాడు? ఆయన సైన్య సమూహంలో మనందరినీ కలిపి ఆయనతో కూడా మనం ఆనందించే వారిగా దేవుడు మనలను స్థిరపరచగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు మనమందరం కూడా దేవుని సమూహములో కలిసిన బిడ్డలము. ఇత్తయి అంటే అర్థమైందండి, ప్రభువుతో ఉన్నవాడు. అన్యుడైనప్పటికీ కూడా దేవుని బిడ్డలతో కలిసి దేవుని బిడ్డలతో జీవించటానికి, దేవుని బిడ్డల కోసం ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి గిత్తీయుడైన ఇత్తయి దావీదు సైన్యంలో ఒక ఉన్నతమైన పదవిని అలంకరించడం జరిగింది. ప్రియులారా, మరి మనం కూడా ఎవరం ఒకప్పుడు మనందరం అన్యులు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తన సైన్య సమూహంలో మనందరిని చేర్చుకోవటానికి ఈ లోకములకు వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈరోజు అన్యులమైన మనందరం కూడా ఎవరి సమూహంలో చేర్చబడ్డాం? దేవుని సమూహంలో చేర్చబడ్డాము. వీళ్ళరా, అన్యుడైనటువంటి రాహాబు దేవుని సమూహంలో చేర్చబడ్డట్టు, అన్యురాలైన రూతు దేవుని సమూహంలో చేర్చబడ్డట్టు, అన్యులమైన మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎవరి సమూహంలో చేర్చబడ్డాం? దేవుని సమూహంలో చేర్చబడ్డాం. గిత్తీయుడైన ఇత్తయి తన నమ్మకత్వాన్ని బట్టి అధికారపూర్వకంగా దావీదు సైన్యంలో ఒక కమాండర్గా ఎలాగైతే నమ్మకస్తుడుగా నియమించబడ్డాడో మనము కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒక ఉన్నతమైన నమ్మకత్వాన్ని కలిగి ఉంటూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగటానికి సిద్ధంగా ఉందాం. దేవుని ప్రణాళికలో ముందుకెళ్ళటానికి మన వంతు మనము నమ్మకత్వాన్ని కాపాడుకుందాం. ప్రభువుకు మహిమార్థంగా జీవిస్తూ ముందుకు కొనసాగే వారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా దయచేసి తల్ల ఉంచవలసిందిగా కోరుతున్నాను. అన్నా, వందనాలన్నా. అన్నా, అక్కడికే వస్తా మార్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన వాక్యం, గిత్తీయుడైన ఇత్తయి గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇత్తయి ఒక ఫిలిస్తీయుడు అయినప్పటికీ 600 మందితో కలిసి వచ్చి దావీదు నివసిస్తున్న ప్రాంతంలో నివసిస్తూ వచ్చాడు. తన కుమారుని ద్వారానే దావీదుకు కష్టకాలం వచ్చినప్పుడు, దయచేసి మీ ప్రాంతానికి వెళ్ళిపోండి, మీరు పరాయి వాళ్ళు కదా, ఒకవేళ మీకు ఏ అపాయమైనా జరగవచ్చు నా కుమారుని ద్వారా అన్నప్పుడు, నో, మేము నీ కొరకు ప్రాణమైనా ఇస్తాం, తిరిగి మేము వెళ్ళాం, మీతోనే ఉంటామని ఇత్తయి నమ్మకత్వాన్ని దావీదుకు తెలియజేయటం ద్వారా యోవాబుతో పాటు అభిష్టితో పాటు ఇత్తయి కూడా ఒక సైన్య కమాండర్గా బాధ్యతలు అప్పగించి తన సొత్తులో వారసుడుగా చేసుకున్నాడు దావీదు. అలాగే ప్రభు, ఒకప్పుడు మేము అన్యులు, మా కొరకు ప్రాణం పెట్టావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని పిలిచావు, నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్నావు,
మా నమ్మకత్వాన్ని బట్టి నీ రాజ్యంలో వారసులుగా మేము ఉండటానికి నీ పనివారిలో యోగ్యులుగా మమ్మల్ని చేర్చుకున్నాం. మీరిచ్చిన అర్హత, మీరిచ్చిన నమ్మకత్వం, మీరిచ్చిన యోగ్యమైన జీవితం మా బ్రతుకులో ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు సహాయం చేసి నడిపిస్తున్నామని కోరుతా ఉన్నాం ప్రభా. స్తోత్రాలు. ఉదాహరణగా కొంతమందిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. రాహాబు, రూతు అన్యులే. వారి నమ్మకత్వాన్ని బట్టి నీ ప్రణాళికలో నిలిచి ఉన్నారు. నీ బిడ్డలైన వారు బానిసలుగా పొరుగు ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి నమ్మకత్వాన్ని బట్టి అక్కడ గొప్పగా నీ సాక్షిగా నిలబడగలిగారు. దానియేలు, శద్రక, మేషక, అబేద్నెగో, యోసేపు, అలాగే నయమానురాలు గురించి దైవజనుడికి పరిచయం చేసినటువంటి చిన్నది. వీరంతా దేవుని బిడ్డలు. అన్ని జనుల యొద్దకు చెరలో వెళ్ళగా ఎక్కడికి వెళ్ళినా వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి గొప్ప స్థాయిని, గొప్ప స్థితిని వారు పొంది ఉన్నారు. అన్ని లేని వారు మీ చెంతకు, దేవుని బిడ్డలైన వారి చెంతకు వచ్చినప్పుడు వారి యొక్క నమ్మకత్వము కష్టకాలాల్లో కూడా కాపాడుకున్నందుకు స్వాస్థ్యములో వారసులయ్యారు. వారే ఇత్తయి, రూతు, రాహాబు. వీరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము కూడా అన్యులం ప్రభా. మేము నశించడం నీకు ఇష్టం లేక మా కొరకు ఈ లోకములకు వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి నీ రక్తాన్ని కార్చిన గొప్ప దేవుడు నీవే ప్రభా. నీ స్తోత్రం. నా కొరకు, మా కొరకు మీరు చేసిన త్యాగమునకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము. కానీ మా బ్రతుకు దినంలో నీవు మా జీవితకాలం అంతయు నీ మహిమ కొరకు నిలుచుండే భాగ్యం దయచేసి మహిమ పొందు. ఇప్పటివరకు జరిగిన ఈ క్రమం అంతా మాతో నడిపించినందుకు వందనాలు. నీ మాటలు విని అర్థం చేసుకున్న బిడ్డలు పరలోకపు మహిమతో నింపబడే భాగ్యం దయచేసి మహిమ పొందమని ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.